స్టూడెంట్స్. సో టుడే ఓఎస్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్లో కాంటాక్స్ట్ స్విచ్చింగ్ అనే టాపిక్ చూస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో ప్రాసెస్ షెడ్యూలర్స్ అనే కాన్సెప్ట్ చూసాం. ఆఫ్టర్ ప్రాసెస్ షెడ్యూలర్ మనకి కాంటాక్స్ట్ స్విచ్చింగ్ అనేది ఒక స్మాల్ కాన్సెప్ట్. మనం రెగ్యులర్గా ఎక్కడైనా సరే టర్మినాలజీస్లో కాంటాక్స్ట్ స్విచ్చింగ్ అనే టర్మినాలజీ యూస్ చేస్తాం, బట్ దీని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. సో కాంటాక్స్ట్ స్విచ్చింగ్, వాట్ ఈజ్ స్విచ్చింగ్ అనేది మనం చెప్పుకున్నాం, స్వాపింగ్ చెప్పుకున్నాము. సో ప్రీవియస్గా ప్రాసెస్ షెడ్యూలర్స్లో మనకి టోటల్ వర్క్ అంతా కూడా 3 షెడ్యూలర్స్ కింద డివైడ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వచ్చాం. సో స్విచ్చింగ్ అనగానే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే పీసీబీ నథింగ్ బట్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. పీసీబీ అంటే మనకి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ప్రాసెస్కి సంబంధించిన లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్టోర్ చేసే కాన్సెప్ట్ అంతా కూడా మనకి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. అయితే ఈ కాంటాక్స్ట్ స్విచ్చింగ్ అనేది ఒక మెకానిజం. ఈ మెకానిజం ఏంటంటే దాని యొక్క వర్క్ ఏంటంటే ఇట్ స్టోర్ అండ్ రీస్టోర్. అంటే ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది, అలానే దాన్ని వన్స్ మనం ఎలిమినేట్ చేసిన తర్వాత, రిమూవ్ చేసిన తర్వాత అగైన్ రీస్టోర్ చేస్తుంది. అంటే ఒకసారి స్టోర్ చేసిన ప్రాసెస్ని అగైన్ రీస్టోర్ చేస్తుంది. సో స్టోరింగ్ అండ్ రీస్టోరింగ్. ఏం రీస్టోరింగ్ అంటే మనకి కాంటాక్స్ట్ స్విచ్చింగ్ అంటేనే ప్రాసెస్ స్టేట్ యొక్క ప్రెజెంట్ ఏదైతే దాని యొక్క స్టేట్ అనేది ఏంటో మనకి ఇక్కడ కాంటాక్ట్ స్విచ్చింగ్లో స్టోర్ చేసుకుంటాం. అంటే కంప్లీట్గా ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటేనే మనకి స్టోరింగ్. సో అక్కడ మనం ఈ ఓన్లీ ప్రాసెస్ స్టేట్ గురించి మనం స్టోరింగ్ అండ్ రీస్టోరింగ్ చేసుకునే కాన్సెప్టే మనకి ఇక్కడ కాంటాక్ట్ స్విచ్చింగ్. సో లెట్ మీ రైట్ సమ్ పాయింట్స్ అబౌట్ కాంటాక్ట్ స్విచ్చింగ్. Is the mechanism. సో ద మెయిన్ పాయింట్ ఇక్కడ మనకి చెప్పాలి అంటే స్టోర్ అండ్ రీస్టోర్ అనేది ద మెయిన్ పాయింట్. ద స్టేట్ సో అంటే ఒక ప్రాసెస్కి సంబంధించి సిపియులో స్టోరింగ్ అండ్ రీస్టోరింగ్ గురించి చెప్పడం అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళడం అండ్ రిజ్యూమ్ అవ్వడం, మళ్ళీ అగైన్ దాన్ని ఆఫ్టర్ సమ్ టైమ్ మనం ఒకసారి బ్లాక్ చేయడం, లేదు ఐడియల్ చేసిన ప్రాసెస్ని మళ్ళీ అగైన్ మనం దాన్ని స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ సో same point at later time. నెక్స్ట్ వన్స్ మనం ప్రాసెస్కి స్విచ్చింగ్ చేస్తున్నాము అంటేనే మనకు అక్కడ మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నట్టు. సో ఇక్కడ బై యూజింగ్ దిస్ మల్టిపుల్ to share a single CPU. ఓకే. సో నెక్స్ట్ అనదర్ పాయింట్, మనకి షెడ్యూలర్స్ ద్వారా మనం వన్ ప్రాసెస్ నుంచి అనదర్ ప్రాసెస్కి స్విచ్ అవుతున్నాం. టోటల్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వర్క్ అంతా కూడా 3 షెడ్యూలర్స్గా మనం డివైడ్ చేసుకుంటూ వన్ ప్రాసెస్ నుంచి అనదర్ ప్రాసెస్కి మనం స్విచ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ స్టేట్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. అది కూడా ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ వన్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో వన్ స్టేట్ రిమూవ్ అయ్యింది అంటే ద అనదర్ ప్రాసెస్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వెన్ one process to another next process is loaded.
ఓకే, సో ఇవి మనకి మెయిన్ కాంటాక్ట్ స్విచ్చింగ్ సంబంధించిన పాయింట్స్. అయితే ఇప్పుడు ఒక డయాగ్రామ్ చూద్దాము కాంటాక్ట్ స్విచ్చింగ్ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సిపియు టైం. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రాసెస్ 1 అనేది P1 అనే దాన్ని నేను తీసుకున్నాను ఫస్ట్. అంటే ఇది ఎక్కడి నుంచో స్టార్ట్ చేసుకుంటూ మనం ప్రాసెస్ P1 అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ P1 ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టేట్, కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. సో సేవ్స్ P1 ప్రెజెంట్ స్టేట్. నెక్స్ట్ వన్ మనం ఇంకొక ప్రాసెస్ తీసుకున్నాం, అంటే P1 అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ P2. అంటే P1 అనేది కంప్లీట్ అయిందా, మధ్యలో బ్లాక్ అయిందా, సస్పెండ్ అయిందా అని పక్కన పెడితే మనకి ప్రాసెస్ P2 అనేది లోడ్ అయింది. నెక్స్ట్ అగైన్ రీస్టోర్ P2 స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ P2 అనేది ప్రీవియస్గా మనం స్టాప్ చేసి మళ్ళీ రీస్టోర్ చేసాం అనుకుందాం. సో దట్ ఈస్ రీస్టోర్ ప్రాసెస్ P2 స్టేట్. అంటే ఎక్కడి నుంచో మనం ప్రాసెస్ P2ని మళ్ళీ ఎక్కడ వేరే స్టేట్లో క్యూలో ఉన్నదాన్ని మనం తీసుకొచ్చి ప్రాసెస్ రీస్టోర్ చేసాం. అగైన్ వన్స్ రీస్టోర్ చేసిన తర్వాత ప్రెజెంట్ దాని యొక్క స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. సో ఇట్ సేవ్స్ P2 స్టేట్. బట్ P1 ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు. అంటే P1 కూడా మళ్ళీ అగైన్ మనకి ఏదో ఒక టైంలో లోడింగ్ అనేది జరుగుతుంది. సో ప్రెజెంట్ P1 అనేది రన్ అయింది అనుకుందాం. సో ప్రెజెంట్ ఇప్పుడు P1 అనేది వచ్చింది, అంటే అగైన్ ప్రాసెస్ P1. సో P1 వస్తే ఇట్ సేవ్స్ and it restore P1 state. సో అగైన్ మళ్ళీ మనకి ఏమొచ్చింది, P1 స్టేట్ని రీస్టోర్ వచ్చింది. అంటే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏమవుతుంది, ఇట్ సేవ్స్ P1 స్టేట్. అంటే P2 కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ అగైన్ రీస్టోర్ P2 స్టేట్. సో ఇలా వన్ బై వన్ ప్రాసెసింగ్ అనేది టర్మినేట్ అయినప్పుడు, సస్పెండ్ అయినప్పుడు అండ్ అగైన్ కాంటాక్ట్ స్విచ్చింగ్ అయినప్పుడు టోటల్ ఇదంతా కూడా మనకి స్టేట్ సేవింగ్ అనమాట. ప్రెజెంట్ కరెంట్ దాని యొక్క ప్రాసెస్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఓన్లీ ప్రాసెస్ స్టేట్ గురించి మాట్లాడితే దాన్ని కాంటాక్ట్ స్విచ్చింగ్ అంటాం. టోటల్ ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే, సేవింగ్ గురించి, దాన్ని PCB అంటాం. దట్ ఈస్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో దిస్ ఈస్ కాన్సెప్ట్ అబౌట్ టోటల్లీ కాంటాక్ట్ స్విచ్చింగ్. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ సేవింగ్ అంతా కూడా జనరల్గా రిజిస్టర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టేట్స్ సేవ్ అవ్వడం అండ్ రీస్టోర్ అవ్వడం, ఇదంతా కూడా చాలా అమౌంట్ ఆఫ్ టైంని వేస్ట్ చేస్తూ మనం ఏంటంటే స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో వీటంతా కూడా అవాయిడ్ చేయడం కోసం కొన్ని హార్డ్వేర్ సిస్టమ్స్ వాళ్ళు యూజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ రిజిస్టర్ని పర్సనల్గా సెపరేట్గా వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి కొన్ని ప్రాసెస్ కాంటాక్ట్ స్విచ్చింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్విచ్చింగ్ అనేది మనకి స్టోర్ అవుతూ ఉంటుందో అలాంటి స్టోరింగ్ టైంలో మనం స్టోర్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, వెన్ ప్రాసెస్ స్విచ్చింగ్ మనం స్టోర్ చేసే కాన్సెప్ట్స్ ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ షెడ్యూలింగ్ ఇన్ఫో, base and limit register. నెక్స్ట్ ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న రిజిస్టర్స్, నెక్స్ట్ చేంజ్డ్ స్టేట్స్, అకౌంటింగ్ ఇన్ఫో. ఆల్రెడీ మనం PCB కంట్రోల్లో ఇవన్నీ కూడా మనం వాట్ ఈస్ వాట్ అనేది చూసాము. సో ఇవన్నీ కూడా మనకి వన్ బై వన్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వన్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి కూడా మనం స్టోరేజ్ అనేది తీసుకుంటూ ఉంటాం. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడం కోసం ప్రాసెస్ ID అనేది తీసుకున్నాం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంటాక్ట్ స్విచ్చింగ్.